మాది నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం వెనకన్ల గ్రామం. మా అత్త పేరు ముద్దారం లక్ష్మమ్మ. నేను ఆమె కోడల్ని. నా పేరు ముద్దారం దస్తగిరమ్మ. మేము మాదిగ కులానికి చెందిన వాళ్ళము. మా అత్త 15వ తేదీ సాయంత్రం 4 గంటలప్పుడు చేనుకి బయలుదేరింది గడ్డి కోసమని. గడ్డి కోసుకొని తిరిగి వస్తుండగా 5 గంటల సమయంలో దావలో గొల్లల పిల్లోడు దాట్ల అమర్నాథ్ అని యాదవ్ మా అత్త వెనుక నుంచి వచ్చి గడ్డి మోపు కింద దొబ్బి ఆమెపై బలాత్కారం చేసినాడు. ఆమె నాయనా నీ కాలు పట్టుకుంటాను అయినా నేనేం చేసినాను నాయన నన్ను విడిచిపెట్టు అని గట్టిగా అరుస్తుండగా ఆమె గొంతు బిగించి ఆమె గుండెల మీద కూర్చొని ఛాతి పైన ఆమె శరీరంపై ఎన్నో గాయాలు చేసినాడు. చేసినాక ఆమెని ఇంటికి వాడిని ఎట్లా వదిలించుకొచ్చుకుందో ఆమెని ఎంత మానసికంగా వేధించినాడో అది ఆమె మనసానికి తెలాలి. ఇంటికి రావడం జరిగింది కానీ కొడుకులకు గాని కోడళ్ళకు గాని ఆ విషయం అయితే చెప్పినది కాదు. 3 రోజుల నుంచి అన్నం నీళ్లు ఏదో గాని తాగడంలే. ఏమైంది ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు అని అడగడం జరిగింది. నేను అడిగినాక చెప్పనమ్మ నన్ను గొల్లోల పిల్లోడు దాట్ల అమర్నాథ్ యాదవ్ వెనక నుంచి వచ్చి నా మోపు కింద దొబ్బి నన్ను కింద పడేసి నన్ను ఈ విధంగా చేసినాడు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసినాక ఆమెకి అనారోగ్యంగా మన్న నీళ్లు లేక బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకొని పోయి ఆమెను చూపించుకొని వచ్చినాము. ఇట్లా పని మనం పోలీసు దగ్గరకు పోయి కేసు పెడదాం అంటే అమ్మ నేను మన ఊర్లో ఉన్న పెద్దలతో మాట్లాడి పోదాన్లే అనే సమయానికల్లా ఆమె ఇట్లా జరిగింది, మరణించడం జరిగింది. మరణించిన వెంటనే అందరికి చెప్పడం జరిగింది ఈ విధంగా ఇట్లా జరిగింది అని. మేము వెళ్ళి సిఐ గారిని అందరిని కలిసినాం. వాళ్ళు కూడా విచారణ చేస్తున్నామని చెప్పినారు. కానీ వాడు ఆమెను ఆ విధంగా మానసిక వేదానికి గురి చేసి ఆమె ఒక విషయం అది ఆడవారికి గాని మగవారికి గాని చెప్పే విషయం కాదని తెలుసుకొని ఆమె మనసులో ఆమెనే నలిగిపోయి ఎంతో బాధపడి ఇది బయటికి చెప్పే విషయం కాదనుకుంది అని మనదన పడి అన్నం నీళ్లు మానేసి మరణించడం జరిగింది. మాకు ఏ విధంగా అయినా కానీ ఇంకా ఈ ఊర్లో ఇంతమంది మేము ఒక్కళ్ళం కూడా పోతుంటాము. ఆడపిల్లలకు ఎటువంటి అన్యాయం జరగకుండా అమర్నాథ్ యాదవ్ ని కఠినంగా శిక్షించాలని. నా పేరు మునయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. మా గ్రామంలో ఒక వృత్తురాల పైన 70 సంవత్సరాలు ఉండే ముద్రాల పైన జరిగిన దాడి పైన మేమందరం మా మహిళలతో సహా అందరూ ఖండిస్తున్నాము. గారు కూడా మాట్లాడితే సీఏ గారు ఏమన్నా అంటే మాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాము, మేము ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అనేది చెప్పినాడు. అందులో భాగంగా మేము కోరుకునేది ఏమంటే ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టి అతని మీద అటెండర్ మటన్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని మేము కోరుకున్నాము. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టుకోకుండా అటెండర్ మటన్ కేసు పెట్టుకోకుండా ఏరే కేసు తప్పుడు కేసులు బలవాన్ని బనాయిస్తే దీనిని ఎంత దూరమైనా తీసుకుపోయి మేము ఉద్యమం తరపున కృష్ణమాదిగా తీసుకొచ్చి ఉద్యమం నడిపించామని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా జనార్దన్ రెడ్డిని కూడా కలిసినాము. ఆయన కూడా సానుభూతిగా మాకు పలికినాడు. అందరికి నేనే కాదు కూడా మా జనాలు దగ్గర 100 మంది పైననే నా ఊర్లో నాకు జరగకూడదు ఇట్టాడని సీఏ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ సీఏ గారి నిర్ణయం తీసుకునే దానికి 2 రోజులు అన్నాడు. ఈ రోజు టైం అయిపోయింది. ఈరోజు సాయంకాలం మాకు ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పిన మాట మేము విన్న తర్వాత మా నిర్ణయాన్ని తీసుకునే దానికి మేము మా పెద్దలతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తాము. ఆ నిర్ణయానికి మాకు ఏమన్నా జరుగుతున్నా అది ప్రభుత్వమే భరాయించాల్సింది, ప్రభుత్వానికే భరాయించాల్సింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ యొక్క బీదవాళ్లకు మహిళలకు ఏ మహిళే కాదు ఏ మహిళకు కూడా ఇటువంటి అన్యాయమును ఈ కులం మత భేదాలు లేకుండా జరగకుండా ఉండాలనేది మా భావన. అందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కనుక మేము ఒప్పుకుంటాము. దానికి మాకు ఆటంగా మా కేసులు మాకు సమానంగా కట్టని వలననే మేము నిర్ణయం తీసుకుంటామని మేము కోరుకుంటున్నాము. వెనకన్ల గ్రామంలో 70 ఏళ్ళ మనిషి శని దగ్గరకు పోయి గడ్డి కోసుకొని వచ్చంటే గొల్లల పిల్లోడు ఆమె ఇంటి నుంచి దాడి చేసి ఒక వ్యక్తి ఆమె అరుపులకు విని నువ్వు ఎవర్రా నువ్వు అరిసేది ఏం చేద్దాంరా ఏం జరుగుతుందని ఎమ్మడి పడతాలకల్లా లేచిపోయినాడు. ఆమెను తీసుకొచ్చి ఇంటి కాడిడిచి ఓదార్పినాడు. ఆమె ఆ జరిగిన సంఘటనతోని ఏది ఎవరికి చెప్పుకోలేక ఈ అవమానం నాకెందుకని అన్నం నీళ్లు మానేసి చనిపోయింది. ఆమె చనిపోయినాక మాకు వివరాలు తెలిసిన తర్వాత మాకు ఎవరికైనా జరుగుతుంది ఈ హానికారము. మా పిల్లలకు జరగచ్చు, మాకు జరగచ్చు. మా గ్రామంలో ఉండి కూడా మేము వేస్టే మహిళలమని అందరం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. ఆ నుంచి మేము
మళ్ళా బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇంటికి వెళ్ళినాము. ఆయన కూడా మాకు న్యాయం చేస్తానన్నాడు. కానీ మాకు 5 రోజుల పర్మిషన్ తీసుకున్నాడు. 5 రోజుల పర్మిషన్ నుంచి కూడా మాకు ఏ సమాచారము అందలేదు. కానీ తీసుకున్నాము, కస్టడీలో పెట్టినామని వార్త వచ్చింది. కానీ మాకైతే మా కన్నెదురుగైతే ఏది జరగలేదు. ఇదైతే మాకు ఎస్సీ ఎస్టీల కింద కేసు నమోదు చేసి కఠినమైన శిక్ష వేసి శిక్షించితేనే ఓకే, లేదంటే గనక మేము చేసే పనులు ఈ కేసును వదిలే సమస్య లేదు. ఎంత వరకైనా మేము చేయగలుగుతాము. ఇది ధర్నా చేస్తాము. ధర్నా చేసి ఇది మాకు న్యాయంగా జరగాల. ఆసుమంటే అబ్బాయిని కఠినమైన శిక్షతో శిక్షించాలని మేము కోరుతున్నాం. అవసరమైతే మేము మందకృష్ణ అన్న దగ్గరికి కూడా వెళ్ళి ఇది కఠినంగా న్యాయం చేయాలని ఊర్లో కోరుకుంటున్నాము. ఈ ఊరు చుట్టూ తిరిగిన ఆ యుక్తిని చేసిన అన్యాయానికి ఊర్లో ఆడివారందరూ మేము భయపడుతున్నాము. ఇంకా ఒకరు ఇద్దరు అనేది మేము బయటికి పోవాలన్నా భయపడుతున్నాము. మాకు కఠినమైన శిక్షను మా కళ్ళెదురు అట్లా శిక్షనే మేము ధర్నా. ఇది వరకు పెద్దల కాటికి చిన్నల కాటికి ఎస్సీటీలో అందరం పోయినాం. మాకు ఇది న్యాయం జరగకుంటే మేము ఒప్పుకోం. మాకు ఖచ్చితంగా ఈ శిక్ష పడాలా. మాకు ఊర్లో బాగా చేసిరని మాకు పేరు తెచ్చేటట్ట మీరు స్వేచ్ఛనే ఇది. లేకుంటే మాకు అవసరమైతే మేము మందకిట్లన్న కాడికి కూడా పోయి మేము ఎంతవరకైనా ధర్నా చేసి మేము పోరాడతాం. మీరు ఇప్పటికే మాకు ఆలస్యమైంది. ఆమె ముస్లిం అని వదిలిపెట్టి రేపొద్దనంగా ఒగిసి వాళ్ళు పిల్లలు పెద్దలు ఇది దూరాభారం అన్న జరిగింటే మేము ఏదో మేము చూడలేదని అనుకున్నాం. మా దగ్గట్లో ఇంట్లో జరిగిన ఒకటే, ఆడ జరిగిన ఒకటే. మీరందరూ యుక్తి వల్ల మమ్మల్ని ఏం చిచ్చిచ్చి ఏం చేస్తారు? ఆడివారల్లా మేము బీదలము. ఎప్పుడు కష్టానికి గడ్డికి పుల్ల బుత్తకు మేము పోంది మా కాపురాలు జరగవు. మీరు ఖచ్చితంగా ఈ కేసును పట్టుకొని మా ఊర్లో మాకు న్యాయం చేర్చనే. మీరు చేయకుంటే మేము మందకిచ్చిన కాటికైనా వెళ్తాం, ఎంత దూరంకైనా చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.